హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక కడాయి అయితే తీసుకున్నాను. అది ఎలా సీజనింగ్ చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను. చూసారా అండి, ఇది వచ్చేసి నాకు ఈ వెయిట్ వచ్చేసి ఈ ఇనుప కడాయి నాకు వెయిటే ఎంత వచ్చిందంటే ఒక 2.5 కేజీ ఉంది. కాస్ట్ వచ్చేసి 250 రూపాయలు మాత్రమే. చాలా బాగుంది, చీరాల్లో కొన్నాను. కానీ చాలా డస్ట్ ఎక్కువగా ఉందన్నమాట. ఇది సీజనింగ్ చేయాలి, ఎలా క్లీన్ చేసి ఎలా కుక్ చేయాలో ఏంటనేది నేను వీడియోలో చెప్తాను. చూడండి, ముందుగా అయితే స్క్రబ్ తీసుకోండి. స్క్రబ్తో బాగా ఇంకా బ్యాక్ ఫ్రంట్ బాగా స్క్రబ్ చేసేయండి. అది ఇనుము ఉంటుంది కదా, అదైతే అసలు ఎంతగా వచ్చిందంటే అది తుడిచి చూడండి, గుడ్డకు చూపిస్తాను. అంతగా స్క్రబ్ చేసిన తర్వాత కూడా ఇంకా చూడు బ్లాక్గా వస్తుంది కదా. అయిపోలేదండి, ఇంకా దీని ప్రాసెస్ ఉంది. ఇలాగే వండేసుకుంటే అది మొత్తం ఆ డస్ట్ మొత్తం మన కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక లెమన్ తీసుకొని లెమన్ బాగా దానికి అప్లై చేసేయండి గట్టిగా. నేనైతే చాలా గట్టిగా చేస్తున్నాను. చూడండి లాస్ట్ నిమ్మకాయ ఎలా ఉంటుందో. చాలా ఫోర్స్గా చేయండి. నేనైతే చాలా ఫోర్స్గా చేస్తున్నాను. ఇలా ఫస్ట్ మనం కొన్న తర్వాత ఇలా మనం క్లీన్ చేసుకుంటే ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం. చూసారా నిమ్మకాయ చూపిస్తాను చూడండి, దాని కలర్ ఎలా చేంజ్ అయ్యిందో, బ్లాక్గా అనమాట. ఒకసారి ఇలా చేసిన తర్వాత ఇంక మనం డైలీ కుక్ చేస్తాం కదా, ఇంకా అస్తమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా నిమ్మకాయ ఎలా వచ్చిందో. ఇప్పుడు మరలా స్క్రబ్ తీసుకొని మనం డిష్ వాష్ ఏదైనా పర్లేదు, మనం కుండలు దేంతో అయితే కడుక్కుంటామో దాంతో మరలా ఒకసారి బాగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ ఉందన్నమాట. ఇంక మనం వెంటనే మళ్ళీ చేయకూడదు, ఇంకా నల్లగానే వస్తుంది. చూడండి, వాటర్ చూసారా బ్లాక్గా వచ్చాయి కదా. ఐరన్ ఇవి మనకి బాడీకి చాలా మంచిది. ఐరన్లో కుక్ చేసుకోమంటున్నారు కదా, అంటే స్టీల్వి అయినా పర్లేదు, ఇవైనా పర్లేదు. ఇప్పుడు నాన్ స్టిక్ ఇవి ఏంటంటే ఆ నాన్ స్టిక్ మొత్తం పై పొరలో వదిలేస్తుంది కదా మనం కూరలు వండేటప్పుడు. అది మన బాడీకి అంత మంచిది కాదు, క్యాన్సర్లు కూడా వస్తాయి అన్నమాట. అందుకని మనం ఇలాగ చేసుకుంటే చాలా మంచిది. బాగా క్లీన్ చేసాను చూసారా. ఈ ఐరన్ కడాయి కూడా నాన్ స్టిక్లా కనిపిస్తుంది కదా చూడటానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట నేను తీసుకురావటం ఐరన్ అవి. నాన్ స్టిక్ అన్నీ ఇంకా ఆపేద్దామని చెప్పేసి ఇంకా ఐరన్లో అయితే నేను వాడుతుంది. తర్వాత ఏం చేస్తారంటే అది మునిగే అంత పెద్ద వెడల్పాటిది ఏదైనా తీసుకొని అది మునిగేంత వరకు నీళ్లు పోసి అలా పెట్టేయండి. నేను సాయంత్రం వరకు పెట్టేశాను, మార్నింగ్ పెట్టి. చూడండి వాటర్ ఎలా వచ్చినాయో. ఇప్పుడు మనం ఇంకా మరలా నీట్గా కడిగేసుకొని మరలా డిష్ వాషర్తో మరలా కడిగేసుకొని నీట్గా ఇంకా పెనం మీద పెట్టి ఇంక చేయటమే అన్నమాట. ప్రాసెస్ కొంచెం పెద్దదనమాట, అందుకే నేను చెప్తున్నాను. ఇలా చేసుకోండి. చూడండి, ఇలా చేసిన తర్వాత కూడా ఎలా వస్తుందో. ఒక్కసారి చేస్తే చాలు, అస్తమాటుగా ఏం చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇలా చేసి కుక్ చేస్తున్నాను అదనమాట. వీటిలోని ఏంటి, నాన్ స్టిక్ వాటిలో స్టీల్ యూజ్ చేయకూడదు, కానీ ఇందులోనే స్టీల్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి చక్కగా చేసేయచ్చు. అందులో ఏంటంటే స్టీల్ యూజ్ చేస్తే అది కోటింగ్ ఉంటుంది కదా, నాన్ స్టిక్ కోటింగ్, అది మొత్తం పోతుంది అనమాట. మనం కూర వండేటప్పుడు కూడా అది మొత్తం మన బాడీలోకి వెళ్తుంది. వాటి ద్వారా కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు చూడు, తక్కువ కాస్ట్లో వచ్చాయి కదా. నాన్ స్టిక్ అంటే చాలా చీపే. మనం నీట్గా చేసుకొని బాగా వండితే చాలా బాగుంటుంది. ఇంకా క్లీన్ చేసాను. ఇప్పుడైతే అంతగా ఏమి రాలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇంకా తీసుకెళ్ళి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను. చూడండి, మీరు ఇలాంటివి కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయండి. నాన్ స్టిక్వి అంటుకోకుండా వస్తాయని, బాగా ఈజీగా అయిపోద్దని అవి వండుతాము. అది వండే కొలది ఎలా అవుతుందంటే చుట్టూరు దాని కోటింగ్ పోతుంది కదా, అప్పుడు అదేమైంది, ఆ కోటింగ్ మన కూర వండుకున్నప్పుడు అది ఇంకా వేసుకు తినేటప్పుడు మన కడుపులోకి వెళ్ళింది.
అవి మంచివి కాదని నాకు తెలిసింది. అసలు చాలా భయం వేస్తుంది. ఇంకా అలాంటివి ఇవి యూజ్ చేయకూడదు అన్నాను. ఇక పెనం మీద పెట్టేసి ఒక ఆనియన్ తీసుకోండి. ఆనియన్ తీసుకొని బాగా దానికి అప్లై చేయండి. కొంచెం ఆయిల్ కూడా తీసుకుంటే బెటరు. నేను కూడా ఆయిల్ తీసుకున్నాను. చూడండి ఆనియన్ కూడా ఇంకా బ్లాక్గా వస్తుంది కదా, పర్లేదు. ఇంకా ఆయిల్ తీసుకొని నేనైతే ఆయిల్ అప్లై చేసి ఇంకా ఆనియన్ అప్లై చేసి వదిలేసాను. తర్వాత ఇంకా నెక్స్ట్ కడుక్కొని ఇంకా బాగా కడిగేసిన తర్వాత మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మరలా ఆనియన్తో బాగా చూసారా ఇలా చేశాను. ఇప్పుడు బాగుంది కదా, సరిపోయింది. బ్లాక్ అంతగా ఏమీ రాలేదు, అసలు రాలేదు. ఇప్పుడు మనకి వండుకోవడానికి రెడీగా ఉందన్నమాట. ఇంక మనం వండేసుకోవచ్చు ఏదైనా. ఇప్పుడైతే నేనేం వంట చేయట్లేదు, నీకు ముందు ముందు ఇందులో వంట చేస్తాను కదా, మీరు చూద్దురు. ఇది కనిపిస్తుంది కానీ చాలా బాగుంది, చూడటానికి బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికంటే ఇంకా పెద్ద సైజు ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. నేనైతే ఈ సైజు తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.